హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇద్దరు అమ్మాయిలతో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఈ వీడియోలో నా ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో వ్లాగ్ అయితే వ్లాగ్ ఏం కాదండి, అంత పెద్దగా లెంత్ అయితే ఉండదు. ఒక 4 మినిట్స్ కూడా తక్కువ ఉంటుంది వ్లాగ్ అయితే, చూడండి. సో అంటే ఇక్కడ మా పిల్లలకు చాలా ఇష్టమైన ఒక థింగ్ అయితే సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. అది చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఈవినింగ్ అయితే మా పాప వాళ్ళ స్కూల్కి వచ్చామండి. ఏంటంటే మా పాప పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే ఆధార్ కార్డు సబ్మిట్ చేయమన్నారండి. ఇంకా వాటిని సబ్మిట్ చేసి ఇంకా కొన్ని బుక్స్ అయితే స్కూల్లో ఇచ్చారనమాట. ఇంకా వాటిని తీసుకొని ఇంకా ఇంటికి, సో ఇంకా బుక్స్ తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము. సో ఇక్కడైతే మా పాపకు ఒక సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట, మా పెద్ద పాపకు. సో ఇదే అండి సర్ప్రైజ్ అంటే. సో తను చాలా రోజుల నుంచి అడుగుతుందనమాట. సో ఇంతకుముందు మేమున్న ఇంట్లో అడిగింది, చాలాసార్లు అడిగింది, కానీ ఇవ్వలేకపోయాం. సో అదేంటంటే ఉయ్యాలండి, స్వింగ్ అనమాట. సో అక్కడ ఇంతకుముందు ఉన్న ఇంట్లో అయితే మనకు హ్యాంగ్ చేయడానికి ఎక్కడ హుక్ లేకుండిందనమాట ఇంట్లో. సో అందుకే తీసుకోలేదు. చూడండి మా పాప ఎంత హ్యాపీగా ఎక్సైట్గా ఫీల్ అయిందో. సో తనకు చాలా ఇష్టం అండి ఉయ్యాలంటే. అక్కడ పాత ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండేదనమాట. అంటే చీర కట్టి ఉయ్యాలు చేస్తున్నారంట వాళ్ళ ఇంట్లో. సో అక్కడికి వెళ్ళి ఆడుకునేది. సో చాలా రోజుల నుంచి అడిగేదనమాట స్వింగ్ కావాలని. ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ ప్లేస్ ఉందనమాట హ్యాంగ్ చేయడానికి, హుక్ అయితే ఉంది. సో ఇంకా ఈ ఇంటికి రాగానే నేను చేసిన ఫస్ట్ పని అంటే ఇదే అనమాట. నేను ఆర్డర్ పెట్టిన ఫస్ట్ వస్తువు అంటే ఈ ఉయ్యాలని అనమాట. ఈ ఇంట్లో మేము కొత్త ఇల్లు సర్చింగ్లో ఉన్నప్పుడు కూడా నేను మైండ్లో పెట్టుకునేది ఒకటే అండి. సో మా పిల్లలకు ఉయ్యాలు కావాలి, ఉయ్యాలు వేయడానికి ఒక హ్యాంగ్ అయితే ఉండాలని అనుకున్నాను అనమాట. అంటే హుక్ అయితే ఉండాలి హ్యాంగ్ చేయడానికని. సో నేను ఈ ఇల్లు చూసినప్పుడు కూడా ఫస్ట్ అదే చూశాను అనమాట. పిల్లల ఉయ్యాలు వేయడానికి హుక్ ఉందా లేదా అని చూసుకున్నాను. సో లక్కీగా ఉన్నిందనమాట. సో ఇంకా ఇల్లు కూడా నచ్చేసింది. ఇంకా ఈ ఇంట్లోకి అయితే వచ్చేసాము. సో చాలా హ్యాపీ అండి, మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లల హ్యాపీనెస్ కోసం ఇంత చిన్న చిన్న ఖర్చులు ఏమి అంత పెద్దగా ఏమి అనిపించాయండి. సో వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా అనిపిస్తుంది అనమాట. నేనైతే ఈ ఉయ్యాలైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందనమాట, చాలా స్ట్రాంగ్ ఉంది. కెపాసిటీ వచ్చేసి 100 kg వరకు అయితే ఉందండి కెపాసిటీ. అంటే 100 kg వరకు మనము వెయిట్ అయితే తట్టుకోగలదనమాట. ఇది వచ్చేసి దీనికి హుక్స్ అయితే ఇచ్చారండి. సో పైన అయితే నేను తాడైతే కట్టాను అనమాట. అంటే చైన్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ హుక్కులు అయితే ఇచ్చారనమాట. ఒక 3 హుక్స్ అయితే ఇచ్చారు, చూపిస్తాను నేను అదైతే. సో ఇంకా ఇక్కడైతే మా వారైతే ఇంకా టై చేసేసారండి, అంటే హ్యాంగ్ చేసేసారు ఒక తాడు కట్టేసి. మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీనో. మా చిన్న పాప అయితే అస్సలు ఇవ్వట్లేదు అనమాట. మా విధాత్రికి తనే కూర్చుంది ఫస్ట్. సో తినకు కూడా కూర్చోవాలంది, కొద్దిగా సేపు ఆడుకోవాలి అంటే ఇంక వదిలేసింది అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ కుషన్ కూడా దానికి వచ్చిందండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేనైతే లింక్ పంపిస్తాను. సో ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 1500 దాకా పడింది అనమాట. మీకు కుషన్ వద్దనుకుంటే తక్కువలోనే వస్తుందండి. కుషన్ లేకుండా కూడా ఉన్నాయన్నమాట. మీకు కుషన్ వద్దనుకుంటే, మీకు స్వింగ్ ఒకటే కావాలనుకుంటే ఒక 1000 రూపీస్లో వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే అండి. హుక్స్ అయితే 3 ఇచ్చారనమాట. ఈ స్వింగ్ని హ్యాంగ్ చేయగానే ఇంటికి ఒక కొత్త లుక్ అయితే వచ్చేసిందండి. అదేంటో కానీ చూస్తున్నారు కదా ఎంత మంచి లుక్ ఇస్తుందో ఇంటికైతే. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట నాకైతే. ఎందుకో చాలా ఇంటికి ఒక లుక్ అయితే వచ్చేసింది అనమాట. మంచి లుక్ వచ్చింది ఇంటికి. ఆ కలర్ కాంబినేషన్ కానీ నాకైతే భలే నచ్చిందండి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేనైతే దాని లింక్ అయితే పంపిస్తాను.